Module number 1.12.01. Topic name: National Skill Qualification Framework. హలో టీచర్స్, ఈరోజు మనం నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్ NSQF గురించి తెలుసుకుందాం. లక్ష్యాలలో భాగంగా పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలం. NSQFని నిర్వహించండి. NSQF యొక్క లక్ష్యాలు మరియు ముఖ్య అంశాలను పేర్కొనండి. NSQF స్థాయిలు మరియు వాటి డిస్క్రిప్షన్లో జాబితా చేయండి మరియు పేర్కొనండి. వృత్తి శిక్షణలో NSQF అమలు విధానాన్ని పేర్కొనండి. QP మరియు NUSను వివరించండి. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ NSQF అనేది యోగ్యత ఆధారిత ఫ్రేమ్వర్క్. ఇది జ్ఞానం, నైపుణ్యాలను మరియు ఆప్టిట్యూడ్ స్థాయిలో శ్రేణి ప్రకారం అన్ని అర్హతలను నిర్వహిస్తుంది. ఈ అధ్యయనం ప్రధానంగా 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో మనం దీని గురించి అధ్యయనం చేస్తాము. NSQF పరిచయం, దీని లక్ష్యం మరియు ముఖ్య అంశం. NSQF ఒక వివిధ స్థాయిలు, వృత్తి శిక్షణలో NSQF అమలు విధానం, మరియు రెండవ భాగంలో మనం అధ్యయనం చేయాల్సింది క్వాలిఫికేషన్ ప్యాక్ QP మరియు NOS. పార్ట్ 1తో ప్రారంభిద్దాం. ఈ భాగంలో NSQF పరిచయం, దాని లక్ష్యం, NSQF యొక్క వివిధ స్థాయిలు మరియు వృత్తి శిక్షణలో NSQF అమలు విధానం గురించి అధ్యయనం చేద్దాం. NSQF యొక్క లక్ష్యాలు క్రింద వాటితో చేసే ఫ్రేమ్వర్క్ను అందించడం. 1. భారతీయ విద్య యొక్క శిక్షణా వ్యవస్థలు వైవిధ్యాన్ని అనుగుణంగా ఉంటుంది. 2. దేశవ్యాప్తంగా ఆమోదించబడిన ఫలితాల ఆధారంగా ప్రతి స్థాయికి సంబంధించిన అర్హతల సమితికి అభివృద్ధి చేయడానికి అనుమతినిస్తుంది. 3. విద్యార్హతలకు ప్రాప్తిని అందించే పురోగతి మార్గాలను అభివృద్ధి మరియు నిర్వహణ కోసం నిర్మాణాన్ని అందిస్తుంది మరియు వివిధ విద్య మరియు శిక్షణ రంగాల మధ్య సులభంగా మరియు సులభతరంగా తరలించడానికి ప్రజలకు సహాయం చేస్తుంది. 4. విద్య మరియు శిక్షణ ద్వారా అభివృద్ధి చెందడానికి మరియు వారి పూర్వ అభ్యాసం మరియు అనుభవాలను గుర్తింపు పొందేందుకు వ్యక్తులకు ఒక ఎంపికను అందిస్తుంది. 5. విద్య మరియు శిక్షణ కోసం జాతీయ నియంత్రణ మరియు నాణ్యత హామీ ఏర్పాటు మద్దతు. 6. NSQF కంప్లైంట్ అర్హతలు కలిగిన వ్యక్తులు జాతీయ మరియు అంతర్జాతీయ చలనశీలతకు మద్దతు ఇస్తుంది మరియు భారతీయ అర్హతలు విలువ మరియు పోలికను పెంచడం ద్వారా. NSQF క్రెడిట్ల ప్రదానాన్ని సులభంగా చేస్తుంది మరియు భారతీయ విద్య మరియు శిక్షణ వ్యవస్థలలో క్రెడిట్ బదిలీ మరియు పురోగతి మార్గాలకు మద్దతు ఇస్తుంది. NSQF యొక్క ముఖ్య అంశం 1. అంతర్జాతీయ సమానత్వానికి దారితీసే వివిధ స్థాయిలలో నైపుణ్యం మరియు సామర్థ్యాలను గుర్తించడానికి జాతీయ సూత్రాలు. 2. వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ, సాధారణ విద్య, సాంకేతిక విద్య మరియు ఉద్యోగ మార్కెట్ల మధ్య బహుళ ప్రవేశం మరియు నిష్క్రమణ. 3. స్పష్టంగా నిర్వచించబడిన పురోగతి మార్గాలు. 4. జీవితకాల అభ్యాసం మరియు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సహించడం. 5. పరిశ్రమ లేదా యజమానులతో భాగస్వామ్యం. 6. నైపుణ్యం అభివృద్ధికి పారదర్శక, జవాబుదారీ మరియు విశ్వసనీయమైన యంత్రాంగం. 7. పూర్వ అభ్యాసం యొక్క గుర్తింపు కోసం పెరిగిన సంభావ్యత. విద్యా అర్హత ఫ్రేమ్వర్క్ పాఠశాలలో వృత్తి విద్య మరియు శిక్షణ ప్రొవైడర్లు
ఉన్నత విద్యా సంస్థలు మరియు గుర్తింపు పొందిన అధికారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ పరిశ్రమ, దాని ప్రతినిధి సంస్థలు, యూనియన్లు, ప్రొఫెషనల్ అసోసియేషన్లు మరియు లైసెన్సింగ్ అధికారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మిత్రులారా, ఎన్ఎస్క్యూఎఫ్ గురించి తెలుసుకునే ఈ భాగంలో ఎన్ఎస్క్యూఎఫ్ యొక్క వివిధ స్థాయిల గురించి తెలుసుకుందాం. ఎన్ఎస్క్యూఎఫ్ యొక్క ప్రతి స్థాయి 5 ఫలితాల ప్రకటనలతో రూపొందించబడిన డిస్క్రిప్షన్ల సమితికి కలిగి ఉంటుంది. ఈ స్టేట్మెంట్లు సాధారణంగా ఒక అభ్యాసకుడు ఆ స్థాయికి సర్టిఫికేట్ పొందేందుకు అవసరమైన కనీస జ్ఞానం, నైపుణ్యాలు మరియు లక్ష్యాలను వివరిస్తాయి. మనం ఇప్పుడు 5 స్థాయిలు లేదా డిస్క్రిప్షన్ల సెట్ ఏమిటో చూద్దాం. ఎన్ఎస్క్యూఎఫ్ యొక్క ప్రతి స్థాయి 5 డొమైన్లను కలిగి ఉంటుంది. వీటిని లెవెల్ డిస్క్రిప్టర్లు అంటారు. ఇవి 1 ప్రాసెస్ ప్రక్రియ, 2 ప్రొఫెషనల్ నాలెడ్జ్, 3 ప్రొఫెషనల్ స్కిల్స్, 4 కోర్ స్కిల్స్, 5 రెస్పాన్సిబిలిటీ. ప్రాసెస్ అనేది స్థాయికి సంబంధించిన ఇతర 4 డొమైన్ల సాధారణ సారాంశం. వృత్తి శిక్షణ యొక్క అన్ని కార్యకలాపాలలో ఇది ప్రొఫెషనల్ నాలెడ్జ్. వృత్తిపరమైన జ్ఞానం అనేది ఒక అభ్యాసకుడు తెలుసుకోవలసినది మరియు సబ్జెక్టుకు సంబంధించి అర్థం చేసుకునేది. ఇది లోతు, వెడల్పు జ్ఞానం యొక్క రకాలు మరియు సంక్షిప్త పరంగా వివరించబడింది. ప్రొఫెషనల్ స్కిల్, వృత్తిపరమైన నైపుణ్యాలు ఒక అభ్యాసకుడికి చేయగలిగినవి. వీటితో పాటు 1 సహజమైన తార్కిక మరియు విమర్శనాత్మక ఆలోచనను ఉపయోగించడంతో కూడిన సృజనాత్మకత నైపుణ్యాలు. 2 లిఖిత, మౌఖిక, అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలతో కూడిన కమ్యూనికేషన్ నైపుణ్యాలు. 3 వ్యక్తుల మధ్య నైపుణ్యాలు మరియు సాధారణ నైపుణ్యాలు. ఈ డొమైన్ వృత్తి శిక్షణలో ఆచరణాత్మక వ్యాయామాలతో పాటు అమలు చేయబడుతుంది. కోర్ స్కిల్స్లో నైపుణ్యం మరియు ఆ స్థాయికి అవసరమైన ఐటీ నైపుణ్యాలతో సహా ఉద్యోగాన్ని నిర్వహించడానికి ఉపయోగించే పద్ధతులు, మెటీరియల్స్, టూల్స్ మరియు సాధనాలు ఉపయోగం ఉంటాయి. ఈ డొమైన్ వర్క్షాప్, సైన్స్, ఇంజనీరింగ్ మరియు డ్రాయింగ్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో అమలు చేయబడుతుంది. రెస్పాన్సిబిలిటీ. 1 పని సంబంధాల స్వభావం. బి స్వీయ మరియు ఇతరుల బాధ్యత స్థాయి. సి మార్పును నిర్వహించండి. డి చర్యలకు జవాబుదారీతనం. ఈ డొమైన్ అన్ని అభ్యాసకులకు మరియు వృత్తి శిక్షణలో శిక్షకులకు కార్యకలాపాల కోసం కూడా అమలు చేయబడుతుంది. కాబట్టి ఉపాధ్యాయులారా, ఇది మనల్ని ఎన్ఎస్క్యూఎఫ్ యొక్క ఈ భాగం ముగింపుకు తీసుకువస్తుంది. మనం నేర్చుకున్నవి ఎన్ఎస్క్యూఎఫ్ మరియు నేషనల్ ఆక్యుపేషన్ స్టాండర్డ్ ఎన్ఓఎస్ పరిచయం, దీని లక్ష్యం మరియు ముఖ్య అంశం, ఎన్ఎస్క్యూఎఫ్ యొక్క వివిధ స్థాయిలు, వృత్తి శిక్షణలో ఎన్ఎస్క్యూఎఫ్ అమలు విధానం.